ఒకే సంఘం ఒకే మున్నూరు కాపు సంఘానికి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఈరోజు జరిగాయి. అలియాబాద్లోని శుభం గార్డెన్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. వెలుపుల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక్కడ మున్నూరు కాపు సంఘ సభ్యులంతా. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. మాట్లాడదాం అంటుంది. సార్ ఏంటి సార్ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లది? మేడ్చల్ జిల్లా కాపు సంఘం ఎలక్షన్లో ప్రెసిడెంట్గా ఆఫీస్ బేర్లకు అందరు కూడా ఏకగ్రీవంగా ఎలక్షన్ జరగడం చాలా ముఖ్యమైనది. అందులో చాలా సంతోషం. ఎందుకంటే నార్మల్గా ఎలక్షన్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. అన్ని గ్రూపులు కలిపి కూడా అందరు ఐక్యత ఉండి యూనిఫామ్గా ఒక కామన్ క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయడం చాలా సంతోషం. ఈ ట్రెండ్ అంతా కూడా అన్ని డిస్ట్రిక్ట్లకు కూడా ఫాలో కావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ విధంగానే ఐక్యంగా ఉండి మన కాపులందరూ మన సమస్యలన్నిటి కొరకు కొట్లాడి సాధించుకోవాలి. దానికి ఇది ఈ మేడ్చల్ డిస్టిక్ చాలా ఇంపార్టెంట్ అర్బన్ డిస్టిక్ కాబట్టి డిస్ట్రిక్ట్స్లో అన్నిటికీ కూడా ఈ విధంగానే యూనిఫామ్ ఏకగ్రీవంగా ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాను. బీసీల్లో ముఖ్యంగా మున్నూరు కాపులు చైతన్యవంతులు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉన్నది. వీళ్ళకు ఇక్కడ ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మున్నూరు కాపులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు మీరు బీసీ ఉద్యమానికి సంబంధించి? బీసీ ఉద్యమంలో మున్నూరు కాపులకు కానీ కాపులకు బీసీలకు చాలా అన్యాయం జరిగింది. గవర్నమెంట్ 42% ఇస్తాయని అనవసరంగా ఆశలు పెట్టింది. 42% పోయి తర్వాత అది ఎదురిగి కోర్టులో గెలవదని తెలిసి కూడా 42% అని అనౌన్స్ చేసి జీవో ఇచ్చి ఆ జీవో ఎదురికి ఓడిపోతాని తెలిసి కూడా మన ప్రజలందరినీ ఆశలు పెట్టి మోసం చేశారు. 42% పోయి ఇప్పుడు ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో లాస్ట్ టైం 23%తో ఎలక్షన్ అయింది. ఈసారి ఓన్లీ 17%తో ఎలక్షన్ జరిగింది. కాబట్టి బీసీలకు అందులో మున్నూరు కాపులకు చాలా నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ఫ్యూచర్లో అందరూ కలిసి కొట్లాడి సాధించుకోవాలి.